చాలా చాలా స్టేజ్ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది కదా. అందులో నెంబర్ 1 నేను ఉంటాను అనమాట. చాలా భయం మాట్లాడాలి నలుగురితో అంటే. స్టూడియో గదుల్లో ఏదైతే గురువుగారు చెప్పినట్లు ఎక్కడైనా ఎవరన్నా మన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే, ఇంటి దొంగలైనా సరే, బయట ఎడారి మతస్థులకు సంబంధించిన వాళ్ళైనా సరే వెళ్తున్నారు అంటే వాళ్ళని ప్రశ్నించకుండా ఉండలేం. ఆ శక్తి ఈశ్వరుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. కానీ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మాట్లాడాలి అని వారు చెప్పడం వారి యొక్క గొప్పతనం. మేము మాట్లాడాలనుకోవడం పెద్ద సాహసం. ఎందుకంటే వారి మార్గనిర్దేశనంలో, వారి యొక్క మాటల్లో, ప్రవచనాల్లో అన్నిటిలోనూ మీరందరూ కూడా నాకు తెలిసి ధర్మరక్షకులుగా ఆల్రెడీ సిద్ధమైపోయిన వాళ్ళు. ఇప్పుడు మనం అందరం కలిసి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను తప్పించి. అంటే ఆల్రెడీ గురువుగారు చెప్పినటువంటి విషయాలనే మనం మననం చేసుకుంటే సరిపోతుంది. ముందుగా నాకు ఎలా ఆరంభించాలో తెలియట్లేదు. ఇక్కడ ఏమైనా పొరపాట్లు మాట్లాడితే ముందుగా మన్నించమని పెద్దలకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవడు పడితే వాడు మన ధర్మంలో రకరకాలైనటువంటి కలుషిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం ఇంత హాయిగా ఉన్నాం, కట్టు బొట్టు సంస్కారములతో, అనేక రకమైనటువంటి విధానాలతో. కానీ వీటిని కలుషితం చేయడానికి 2 రకాల శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒకటి, మన బొట్టు తీసేయాలి, మన కట్టు తీసేయాలి అనే ఒక శక్తి, అది దుష్టశక్తి, అత్యంత ప్రమాదకరమైనది. మరొకటి, మన ఇంట్లోనే ఉంటాడు, అంటే మన ధర్మంలోనే ఉంటాడు, మనలాగే రకరకాల, ఇంకా చెప్పాలంటే చూడంగానే అతివీర భయంకరుల్లా ఉంటాడు. అంటే ఎలా చెప్పాలి, రంగురంగుల బట్టలు, ఇంతెంత పెద్ద రుద్రాక్షలు, పెద్ద పెద్ద బంగారు వర్ణాలకు సంబంధించినటువంటి ఆభరణాలు, ఇవన్నీ వేసుకొని చూసారా బాబు అని స్టార్ట్ చేస్తాడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, చాలామంది ఉన్నారు. అటువంటి వారు ఏం చేస్తారంటే పాపం మన తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, మనమందరం కూడా మనం ఇటువంటి గురువుల సమక్షంలో ఉన్నాం కాబట్టి ఈశ్వరుని అనుగ్రహం వల్ల చైతన్యవంతులం అయి ఉన్నాం. కానీ వివేకం అటువంటి, అంటే గురు ఆశీర్వాదం లేనటువంటి వారు పాపం మరి కర్మానుసారము అటువంటి వారి దగ్గరికి వెళ్తారు. ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే మన జీవితమే కూడా రాంగ్ అయిపోతుంది అనే విషయాన్ని చాలామంది కళ్ళకు కట్టినట్లు చూసా. నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. పలానా స్వామివారు చెప్పినట్లు ఒక గజేంద్రుడనే రాక్షస గురువు దగ్గరికి వెళ్ళాము, వాడు నిజంగా గురువు అనుకున్నాము, కానీ వాడి బారిన పడి ఈరోజు మా ఆస్తుల్ని కోల్పోయాం, మా ఆరోగ్యాన్ని కోల్పోయాం, అన్నింటికంటే మించి ఆయుష్ని కోల్పోయాం. అంటే విలువైనటువంటి ఒక 20 నుంచి 30 సంవత్సరాల ఆ వయస్సు ఉంటుంది కదా, అది కోల్పోయాము, ఇప్పుడు ఎటు తోచని స్థితిలో ఉన్నామని చెప్పేసి స్త్రీ పురుష ఇద్దరూ కూడా చెప్పారు. నాకు విని చాలా భయం వేసింది, బాధ వేసింది. ఇంకా ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారా అని. నేను చెప్పేది ఏంటంటే, రాంగ్ గురువు దగ్గరికి మనం కనుక వెళ్తే మన జీవితం కూడా రాంగ్ అయిపోతుంది. సరైన గురువు మార్గనిర్దేశనంలో ఉంటే మన జీవితం ధన్యమైపోతుంది. కానీ గురువు హెల్ప్ లేకుండా ఏమీ సాధించలేము, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎటువంటి గురువుని ఎంచుకోవాలనేది మనం ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో పొందాలి. అలా నాకు ఒక పూర్వజన్మ సుకృతం వల్ల గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు పరిచయం అయ్యారు. వారి అనుగ్రహ భాషణాలు వింటూ పెరిగాను. ఈరోజు వారు మాకేదో పెద్ద పెద్ద పదాలతో చెప్తూ ఉన్నారు, కానీ ఏమీ లేదు. అత్యంత ఇక్కడ ఉన్నటువంటి వారందరితో పోల్చుకున్నా కూడా లాస్ట్ నుంచి ఫస్ట్ నేనుంటా. అలా మాకు వారు దిశానిర్దేశం చేయటం వల్ల, వారి ప్రవచనాల వల్ల, వారిచ్చినటువంటి వికాసం వల్ల మేము నిజాల్ని గ్రహించి ఆ నిజాల్ని 10 మందికి చెప్తూ ఉన్నాం. చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంటుంది, కొంచెం కటువుగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, అంటే సాంప్రదాయంగా ఉండకపోవచ్చు కూడా. కొన్ని చోట్ల పరుష పదజాలం కూడా వాడి ఉండవచ్చు. కానీ చెప్తున్నది ఎందుకు అంటే, మనమందరం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం, హిందువులం అని ఈ మధ్య అనుకుంటున్నప్పటికీ కూడా ఆద్యాంతం అంటే నిత్య నూతనమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన వారసులం. ఈరోజు ఇంత హాయిగా ఇక్కడ ఉన్నాము అంటే మనకు ఆ ధర్మం పెట్టినటువంటి భిక్ష. అంటే మనం సైడ్ ట్రాక్ వెళ్లకుండా ఉండటం వలన వచ్చినటువంటి అదృష్టం అది. కానీ చాలా వరకు కొంతమంది కోర్కెల వలయంలో చిక్కుకొని ఏవేవో అయిపోవాలి, వారికి ఏవో తగ్గిపోవాలని చెప్పేసి కష్టాల్ని ఎదుర్కొనే
ఇది లేక పలానా చోటుకి వెళ్ళి ఎవడో నూనె రాస్తే నాకు ఇది అయిపోతుంది, తగ్గిపోతుందని చెప్పేసి నమ్ముతారు. కర్చీఫ్లు, వాళ్ళు ఇచ్చే కర్చీఫ్లను తుడుచుకుంటే పాపాలు పోతాయని చెప్పేసి నమ్ముతారు. ఇలాంటి తుచ్చమైనటువంటి ఆలోచనలు చేసి స్వధర్మాన్ని వీడినటువంటి భ్రష్టులైపోతున్నటువంటి సమాజం ఒకవైపు పెరిగిపోతూ ఉంది. వాటన్నింటినీ మనం కాపాడుకోవాలి, మన ఇంటిని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే కేవలం గురు అనుగ్రహంతో పొందినటువంటి సందేశాన్ని మన వద్దనే కాదు 10 మందికి చాటాలి. ఉదాహరణకి ప్రణవపీఠం ఈ కేంద్రం నుంచి అందిస్తున్నటువంటి సమాచారాన్ని రోజుకి కనీసం 20 మందికి చెప్పగలగాలి. అది ఏ మాధ్యమం ద్వారానైనా సరే, గురుదేవుల యొక్క వాక్కులు కానీ దిశానిర్దేశం కానీ కనీసం ఒక 20 మందికి సోషల్ మీడియా ద్వారానో ఫోన్లు చేసో లేకపోతే వారిని ఇటువంటి పీఠాలకు రప్పించో ఆయా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయించి చెప్పగలగాలి, జాగృతం చేయగలగాలి. కనీసం మన జీవితంలో ఒక 1000 మందిని జాగృతం చేయగలిగితే, స్వధర్మంలో అలాగే ఉంచగలిగితే వికాసపూరితంగా, మనకి ఇంకా ఎన్ని రకాల కోట్ల పాపములు ఉన్నా నా దృష్టిలో, అంటే నేను చెప్పేంత అర్హుడిని కాదు కానీ పోతాయని నా నమ్మకం. సో ఆసక్తి కలిగించే, రక్తి కట్టించే ప్రసంగాలు నేను చేయడానికి, అంటే నేను ఊహించలేదు గురువుగారు. నేను ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే 4-5 పాయింట్లు రాసుకొని మాట్లాడడం అలవాటు, కానీ అలాంటిదని ఊహించకుండా నాకు ఒక మైక్ దొరికింది కాబట్టి మరలా నాకు ఈ అదృష్టం రాదు గురువు గారి ముందు మాట్లాడ. అది ఏదో సాహసం చేసేసి కలబలకలుగా మాట్లాడుతాను. బట్ నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది కదా. భరతవర్ష అనే మాధ్యమం ద్వారా మేము చేస్తున్నది ఏంటి అంటే, ఒకటి, వార్తల ద్వారా మనల్ని తప్పుదారు పట్టించేటటువంటి పత్రికలు కావచ్చు, మీడియా ఛానల్స్ కావచ్చు, వాటిని ఎండగట్టడం. అంటే ఒక ఈనాడు పత్రిక ఉంది, అది చూడంగానే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సాక్షి పత్రిక చూస్తాం, అదొక పార్టీకి అనుకూలంగా. ఏ పత్రిక ప్రజలకు సంబంధించి అనుకూలంగా ఉంది చెప్పండి? వార్తల ద్వారా కలుషితం చేస్తున్నారు, ఆచారాల ద్వారా కలుషితం చేస్తున్నారు, శాస్త్రాల పేరిట కలుషితం చేస్తున్నారు, జ్యోతిషం పేరిట కలుషితం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా కలుషితం చేస్తూనే ఉన్నారు. ఏమాత్రం జాగ్రత్త వహించకపోయినా, ఏమాత్రం గురువుల యొక్క కనుసన్నల్లోంచి పక్కకు వెళ్ళిపోయినా మనం భ్రష్టులైపోతాం. కాబట్టి గురువు యొక్క పాద పద్మములు పట్టుకుని ఉండాల్సింది, అది ఎక్కడ జారిపోతుందన్నంత భయం ఉండాలి మనకి. గురువు అంటే మళ్ళీ ఎవరు? వద్దిపర్తి పద్మాకర్ వంటి గురుదేవుల వారు. సో ఇప్పుడు ఈ మైక్ దూరం వెళ్తే వాక్కు మీకు వినబడనట్టు, గురువుకు దూరమైనా కూడా మన గతి అలా అయిపోతుంది. అలా ప్రతి ఒక్కరము కూడా సత్ గురువులను ఆశ్రయిస్తూ వారి దిశానిర్దేశంలో ఉంటూ వారి వాక్కును ప్రపంచానికి చాటి చెప్పాలి. అంటే వారు చెప్పినటువంటి పూజాధికాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రవచన వాక్కులు కావచ్చు, మనలోనే ఉంచుకుంటే మనం మాత్రం ఉద్ధరించబడతాం, అందులో డౌట్ లేదు. కానీ మరి 10 మందికి చెప్తే 10 మంది ఉద్ధరించబడతారు కదా, ఆ పుణ్యఫలం కూడా ఆటోమేటిక్గా మనకే వస్తుంది. కర్మని ఎవరూ కూడా దాటలేరు. రాముడు కానీ కృష్ణుడు కానీ వారు అనుభవించిన కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు ఎంత అని ఒక చిన్న కంపారిజన్ చేసుకోవచ్చు. రాముడు అంతటి వాడు సీతాదేవి రావణ అపహరణ అయిన తర్వాత సీతాదేవి కోసం రాముడు అంతటి వాడు ఎంతగా ఏడ్చాడో ఆ ఘట్టాన్ని చదివితే మనకి కన్నీళ్ళలాగవు. రాముడేంటి ఇంతలా ఏడుస్తున్నాడేంటి? మరి మనమెంత? ఆయన దైవాంశుడు కదా, ఆయనే అలా ఏడిస్తే మనమెంత? మళ్ళీ ఏడ్చి అలా ఉండిపోయాడా? యుద్ధం చేశాడు, మళ్ళీ అక్కడ లోక కళ్యాణార్థం ధర్మ సంస్థాపన చేశారు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆయన అవతార పరిసమాప్తి అయ్యేదాకా నిత్యము ఆయన పైన చంపేయాలని దాడులు జరుగుతూనే ఉన్నాయి. పరిపూర్ణ అవతారము కదా కృష్ణుడు, ఆయనకే అన్ని కష్టాలే. ఏ రోజైనా చిరునవ్వును కోల్పోయాడా? మరి అదే కష్టాలు మనకు ఉన్నాయని చెప్పేసి ఎడారి మతాల వైపు ఆశ్రయిస్తామా? ఎవడైనా ఎడారి మతాల్లోకి రండి అని చెప్తే చెప్పు తీసి కొట్టడంలో తప్పేమైనా ఉందా? చెప్పు తీసుకొని కొట్టాలి అలాంటి వాళ్ళకి. అరే అంటే ఇప్పుడు ఇంటికి ఎవడైనా సరే వచ్చి నీ మెడలో ఉన్న గొలుసుని ఎత్తుకెళ్ళిపోతా నువ్వేమీ అనకు ఊరుకుంటామా? వాడు అలాంటి క్రియ చేస్తున్నాడని మనకు ఏమాత్రం అనుమానం వచ్చినా రోకలి బండ తీసుకొని నెత్తి మీద కొడతాం. అట్లా ఉండాలి. అంటే మన ధర్మం పట్ల మనం రక్షకులిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని ఆ విధంగా మనం కాపాడుకోవాలి. మన ఇంటిల్లి పాది కూడా మన ధర్మం కోసం మనం మాట్లాడుకోవాలి. ధర్మం అంటే ఏంటి, అలాగే రామాయణము, మహాభారతం ఇత్యాది విషయాలు అందించినటువంటి సారం ఏంటి అనేది గురువుల ద్వారా మనకి ఆల్రెడీ విదితమే. నిత్యము తెలుసుకోవాలి. ఇది మహాసాగరం, అందులో ఒక చిన్న బిందువు కూడా మనకు తెలుసు.
ఇంకోటి 4 ప్రవచనాలు గురువు గారి ద్వారా వినేసిన వెంటనే నాకు చాలా తెలిసిపోయింది, 4 పూజలు చేయంగానే నాకు చాలా పుణ్యం వచ్చేసింది అనే భావన కూడా అత్యంత అల్పమైన ఆలోచనతో కూడుకున్నది. ఎందుకంటే మనకి ఒక మహాసముద్రంలో బిందు పరిమాణాన్ని 1,000,000 ముక్కలు చేసి దాన్ని ఇంకో 1,000,000 ముక్కలు చేసినా కూడా చేయనంత చేస్తూ ఉన్నాం. చేయాల్సింది చాలా ఉంది. కోటానుకోట జన్మలు ఎత్తినా కూడా మనకి ఆ ఏదైతే పరమపదం ఉందో అది దక్కదు. కానీ గురు కృప ఉంటే దక్కుద్దని మాత్రం నేను నమ్ముతాను. అలాగే అది శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ దిశగా గురు నిర్దేశనంలో, వారి యొక్క మార్గనిర్దేశనంలో మేమందరం కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. మాపై కేసులు పడినా లేకపోతే ఇంకేదో భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం సృష్టించిన ఉన్నది ఒక్కటే జన్మ అనే కోణంలో, అంటే వాడి ఉద్దేశంలో కాదు, ఉన్నది ఒక్కటే జన్మ అంటే మళ్ళీ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మట్లేదు అనుకోకండి. ఉన్నది ఒకటే జన్మ అంటే ఒక్కటే ఈ పోరాటం. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏ పోరాటంతో పుడతామో తెలియదు. అంటే ఈ జన్మలో చేస్తున్న ఈ పోరాటానికి వాడేమీ నన్ను గురు సమక్షంలో పెద్ద మాటలు ఆడలేను. సో అలాంటి అంటే దుష్ట శక్తుల అంటే వాడు దుష్టుడు, చెత్త అబద్ధాలు నమ్మే వాడిలాంటి వాడికి అంత బలుపుంటే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని, గురువుల్ని పట్టుకునే వాళ్ళని, సద్గురువుల్ని పట్టుకునే వాళ్ళని మాకెంత దమ్ము ఉండాలి, మాకెంత ధైర్యం ఉండాలి. మనమందరం కూడా అదే విధంగా ధైర్యంగా, సాహసంగా నేను హిందువుని, నేను సనాతన ధర్మానికి సంబంధించిన వారసుడిని అని గర్వంగా చెప్పగలగాల. అరే నువ్వేంట్రా అంటే నేను కమ్మనో, కాపునో, రెడ్డినో, మాలనో, మాదిగనో, వెలమనో ఇట్లా కులాల పేరిట కాదు, నేను హిందువుని అని చెప్పగలగాలి. నేను హిందువుని అని చెప్పలేకపోయిన వాడు నా దృష్టిలో క్లైబ్యం ఆస్మగమహ శ్లోకం గుర్తుకొస్తుంది నాకు. సో అక్కడ అర్జునుడు కింద పడి లేనిపోని మాటలు చెబుతూ ఉంటే లేచి నిలబడి కొట్లాడు, అటు ఇటు వాడిగా బిహేవ్ చేయకని చెప్తాడు. అట్లా మనం మన ధర్మాన్ని, అంటే నీవు ఏంటి అని అడిగితే ఒక క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అంటాడు, వాడు ఎక్స్ హిందూ బట్ క్రిస్టియన్ అంటాడు, లేదా ముసల్మాను, లేకపోతే ఏ మతస్థుడికి సంబంధించి అయినా సరే వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. మనకెందుకు ఇన్ని కన్ఫ్యూజన్స్? మనం కూడా హిందువులమే. నువ్వేంటి అంటే నేను హిందువుని అని చెప్పడం గనక ఆరంభిస్తే అది మొట్టమొదటి గొప్ప బీజాక్షరం నా దృష్టిలో. నేను హిందువుని అనడంలోనే ఆత్మ చైతన్యం ఉంది. ఆత్మ చైతన్యానికి మించిన విషయం ఇంకేముంది చెప్పండి. సో అక్కడే మనకున్నటువంటి అహంకారాలు, మనకున్నటువంటి విషమపూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పోతాయి. సో అందరూ కూడా ఆ దిశగా ఆలోచించాలని సాహసం చేసి ఇక్కడ చెప్తూ ఉన్నా. మీరందరికీ ఏమీ తెలియదు అనే భావంతో కాదు, మీరందరికీ తెలిసినా ఏది తెలియనట్టుగా వింటూ ఉన్నట్టుగా, అంటే నాకు కేవలం మీరందరూ కూడా అనుగ్రహిస్తున్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరికీ అన్నీ తెలిసినా కూడా ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కూడా చెప్తూ ఉన్నా. ఎక్కువ తక్కువ మాట్లాడుంటే ఏమీ అనుకోవద్దు. ఈ కన్ఫ్యూజన్ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తూ ఉన్నా. మరొకసారి గురువుల యొక్క పాదపద్మలు నమస్కరించుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు.